అయినా సరే ఏదైనా సరే. ఇక్కడ వచ్చే హోమం వచ్చేసి 108 ఇయర్స్ నుంచి వెలుగుతూనే ఉందంట గైస్. నిజంగా చెప్తున్నా, 108 ఇయర్స్ నుంచి హోమం అయితే వెలుగుతూనే ఉందంట. అయితే దాని తర్వాత మేము ఏం చేసినామంటే, మీకు స్టార్టింగ్లో ఒక టెంపుల్ చూపించినాం కదా, ఆ టెంపుల్ దగ్గర అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఆ టెంపుల్లో మన శంకర్ అంటే మన భోలేనాథుని విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. కర్ణాటకలో గైస్ చాలా పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి, మీకు తెలిసిందే కదా. అందులో ఇది ఒక టెంపుల్ అనమాట. ఇక్కడ చూడండి మీరు, వాటర్లోనే శివలింగం అయితే ఉందన్నమాట. చూడొచ్చు మీరు, దాదాపుగా శివలింగం అయితే మొత్తం వాటర్లో మొత్తం మునిగిపోయింది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చినాయో ఎట్లా వచ్చినాయో అసలు ఎవరికి తెలియదు. సో భూమిలో నుండి వస్తాయి అన్నమాట ఈ వాటరు. మొత్తం చూసుకోవచ్చు మీరు, దాదాపుగా సగానికి సగం మొత్తం వాటర్లోనే మునిగిపోయింది అనమాట శివలింగము. సో ఇది కూడా ఒక మిస్టీరియస్ ప్లేసే కదా, కర్ణాటకలో టెంపుల్ ఇట్లా ఉండడం అనేది. దాని తర్వాత ఏంటంటే గైస్, మేము ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇంకో టెంపుల్ అంటే ఫస్ట్ ఈ టెంపుల్ మొత్తం చెప్పేస్తాం మీకు, దాని తర్వాత నెక్స్ట్ టెంపుల్ గురించి అయితే మాట్లాడదాము, ఓకేనా. ఇక్కడైతే ఇప్పుడు పూజారీలు ఎవరు లేరు కాబట్టి నేను లోపలికి వెళ్ళి మన ఆత్మలింగం మన శివుని అయితే దర్శించుకున్నాను అనమాట. ఫోన్ లోపల కూడా తీసుకెళ్ళి మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. దాని తర్వాత గణపతి విగ్రహాలు, ఇలాంటివి ఎన్నో విగ్రహాలు అంటూ ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు ఆ చెక్కడం చూడొచ్చు గైస్, ఆ గోడల మీద కానీ చిన్న చిన్న విగ్రహాలు అంత డీటెయిల్డ్గా చెక్కడం అంటే అసాధ్యం కదా. ఈ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు మీరు, ఎంత పురాతనమైన పిల్లర్స్ ఉండొచ్చు. దాని తర్వాత అక్కడ ఒక గుండం ఉందన్నమాట, వాటర్ గుండము. సో నేను దాంట్లో వాటర్ ఏంటంటే క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్గా ఉందన్నమాట. సో నేను వాటర్లో స్నానం చేయొచ్చా అని అక్కడ పంతులకు అడిగిన, వెళ్ళొచ్చు బాబు అన్నాడు. సో ఇక వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఏమంటారు టెంపుల్ మొత్తం ఒక చుట్టూ ముట్టేస్తే, మనకు ఇందాక మీకు చూపించాను కదా శివలింగం మొత్తం వాటర్లో మునిగిపోయేటట్టు ఉంది కదా. సో అదే ఇక్కడ ఉందన్నమాట, అలాంటిది ఇక్కడ ఉందన్నమాట, సేమ్ అండ్ సేమ్ డిక్టో కాపీరైట్. ఇక మన గణపతి దేవుని విగ్రహం చూడండి ఒకసారి ఎట్లుందో, మొత్తం స్టోన్ మీద చెక్కినాయి అనమాట. ఇగో ఈ వాటర్ చూడండి గైస్, పైన మొత్తం ఎంత నీళ్ళది ఉంటుంది కదా, కాంజీ అంటారు దానికి. సో ఎంత తేలుతుందో, అయినా వాటర్ సరే ఎంత బ్లూగా ఉంది కదా, ఎలాంటి ఫిల్టర్ పెట్టలేను ఏం పెట్టలేను. అయినా చూసుకోవచ్చు మీరు, పిల్లలు అక్కడ స్నానం చేస్తుర్రు. గుండం అయితే క్రిస్టల్ క్లియర్గా వాటర్ చూడండి ఎట్లుంది, మొత్తం క్లియర్గా. నేను కూడా ఇక బట్టలు ఇప్పేసి ఒక జంప్ అయితే వేసిన లోపల, వాటర్ అయితే క్లియర్గా ఉన్నాయి, లోపల కూడా కన తీసుకోవచ్చు అనమాట, అంత క్లియర్గా ఉన్నాయి. నేను స్విమ్మింగ్ చేసుకొని ఒక 5 minutes మంచిగా స్నానం చేసుకున్నట్టు కూడా అయిపోయింది. దాని తర్వాత ఏం చేసినామంటే, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చేసారు అనమాట. నేను మా మామ అయితే బండి మీద వచ్చేసినాం కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చేసారు. దాని తర్వాత ఏం చేసినామంటే, ఇక బయటికి అయితే వచ్చేసిన, స్నానం చేసుకున్నా. ఇక మా వాడు ఇట్లా సైలెంట్గా కూర్చుండు. స్నానం చేసుకొని ఇక మేము ఇంటికి వెళ్ళి తెచ్చిన బజ్జీలు, రొట్టెలు, పప్పు, దాని తర్వాత అచారు అవన్నీ వేసుకొని ఇక ఇంతమంది